కోరుతున్నామండి. పూలమాల అలంకరించి అప్పుడు ఈ యొక్క కేక్ కటింగ్ అయిన తర్వాత మొత్తం అందరూ కూడా పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ గారికి, అలాగే మాజీ కార్పొరేటర్లు మొహమ్మద్ సత్యనారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ వెనకరండి ప్లీజ్, వెనకరండి. మీరు ఫోన్లు ఎత్తితే మాకు ఫోటోలు రావు. వెనకరండి ప్లీజ్. గారి 118వ జయంతి వేడుకలకు అతిరథ మహారథులు ఇచ్చేసి ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు గారికి, రాంబాబు గారికి, 30 వార్డు మాజీ కార్పొరేటర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు గారు, విగ్రహదాత, అలాగే జోహార్ బాబు డాక్టర్ బాబు జగన్మోహన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగన్మోహన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగన్మోహన్ రావు, జోహార్ డాక్టర్ బాబు జగన్మోహన్ రావు. జోహార్ 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 జోహార్. సార్ ఎలా చూడండి సార్, ఎలా చూడండి సార్. ఎప్పుడు మాకు స్వాతంత్ర సమరయోధులు, గ్రేటెస్ట్ ఇండియాస్ లీడర్స్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు మనం ఈరోజు రాష్ట్ర వేడుకగా మనం జరుపుకుంటున్నాము. ఆయన మన భారతదేశానికి లేబర్ మినిస్టర్గా, తర్వాత యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ టైంలో, అదేవిధంగా 1971 వారు డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇదే కాకుండా ఆయన బీహార్లో పుట్టడము, ఆయన చైల్డ్హుడ్ అంతా కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో సామాజిక అన్యాయాలను తట్టుకుని దాన్ని ఎదుర్కొని దాన్ని ఫైట్ చేసి ఆయన జీవిత సందేశాన్ని ఆయన స్ట్రగుల్ ద్వారా, ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చే విలువల ద్వారా మనందరికీ చూపించారు. ఆయన జీవితం నుంచి మనం అందరం ఈరోజు కేవలం విగ్రహానికి దండ వేయడంతో పాటు, ఫోటోకి దండ వేయడంతో పాటు ఆయన సమాజంలో ఉన్న అన్యాయాలందరినీ ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఫైట్ చేశారు, అందరికీ మొత్తం వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ కూడా ఓటు హక్కులు కల్పించమని 1930s పోరాడారు. అలాగే మొత్తం వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ కూడా సామాజికంగా, పొలిటికల్గా కూడా రిప్రజెంటేషన్ ఉండాలి అని ఫైట్ చేసిన వ్యక్తుల్లో ఒకళ్ళు. సో అదే విద్య యొక్క ఇంపార్టెన్స్ గురించి ఫైట్ చేసిన మనుషులు ఒకళ్ళు. ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, ఆయన స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా దళితులకి సెపరేట్గా మంచినీళ్ళు ఇవ్వడము, ఇవన్నీ చూసి ఆయన గుడ్డ బద్దలు కొట్టడం. తర్వాత ఆయన స్కూల్లో అప్పటి నుంచి కూడా ఒకటే గుండెను పెట్టడం. అలాగే టెంపుల్స్లో కానీ, లేదంటే మన అప్పట్లో ఉన్న వెల్స్లో కానీ ఎక్కడైతే అసమానత్వాలు ఉన్నా అన్నింటి మీద పోరాడడం జరిగింది. ఆయన నుంచి మనం కూడా నేర్చుకుని మన సామాజికంగా మన వంతు ప్లాన్ మనం చేసుకుని మన ఎక్కడైతే ఈక్వాలిటీ లేని సందర్భాలు ఉన్నాయో అక్కడ మనం న్యాయం కోసం ఫైట్ చేయడం ఆయన నుంచి నేర్చుకోవాలి. అది మనం ఈరోజు ఆ మెసేజ్ మనం తీసుకెళ్తామని కోరుకుంటూ జయంతి సందర్భంగా మేడం కల్తీపాలకు సంబంధించి జయంతి వేడుకలు అధికారికంగా రాజమహేంద్రవరం సిటీలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వాడవాడల అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే సుమారు 4-5 వార్డుల్లో అన్నీ కూడా కార్యక్రమాల్లో పాల్గొని రావడం జరిగింది. అధికారిక కార్యక్రమంలోని నాతో పాటు అధికారులు, మా కూటమి నాయకులందరూ కూడా, అలాగే బహుజనులు, ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శం. సామాజికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన జీవించిన విధానం కానీ, ఆయన పోరాడిన విధానం కానీ మనందరికీ కూడా ఆదర్శప్రాయం.
ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక రాజకీయ నేతగా ఎంతోమంది బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసి ఉన్నాయి. కార్మిక కర్షక లోకానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి. సమాజంలో అసమానతలు తొలగించడానికి ఆయన చేసిన కృషిని ఇప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. విగ్రహానికి జయంతి నాడో వర్ధంతి నాడో నివాళులు అర్పించడం కాదు. నిజమైన వారసులంటే బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్మరించేవారైతే, అభిమానించేవారైతే ఆయన యొక్క జీవితాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. సమాజంలో అసమానతల్ని తొలగించడానికి కృషి చేయాలి. అదే అసలైన నివాళని ఈ సందర్భంగా తెలియచేస్తూ, కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తూ ఉంది, కట్టుబడి ఉంది. మా యొక్క పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు కలిసి ఉన్న వీడియో ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా కౌగిలించుకున్నది నా ప్రియ మిత్రుడు ఆయన సంబోధించడం ఎన్టీ రామారావు గారు. అంటే వారందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన ఆలోచనతో, రాజకీయం అంటే నాయకుడంటే పదవులు పొందిన వాడి అందరూ నాయకులు అయిపోరు. రాజకీయాల్లో పదవులు పొందిన ప్రతి ఒక్కరు నాయకులు అవ్వరు. ప్రజల యొక్క జీవితాల్లో మార్పు తీసుకురాగలిగిన వాడే నాయకుడు అవుతాడు. జగజ్జీవన్ రావు గారి యొక్క 118 సంవత్సరాల జయంతి కార్యక్రమం చేయమన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అయితే నాకు వైజాగ్ వెళ్ళే కార్యక్రమం ఉంది, 10:50కి నాకు ట్రైన్. ఆ దృష్ట్యా వారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తాను. బాబు జగజ్జీవన్ రావు గారు మన దేశానికి అవకాశం ఇవ్వలేదు, కానీ ప్రధానమంత్రి చెయ్యాలని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ చాలా గట్టి ప్రయత్నం చేశారు. 1977లో జనతా పార్టీ నెగ్గినప్పుడు బాబు జగజ్జీవన్ రావు గారు జనతా పార్టీలో చేరినప్పుడు, జనతా పార్టీకి 300 సీట్లు వచ్చినప్పుడు, భారతీయ జనసంఘానికి 100 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు, ఆవేళ జయప్రకాష్ నారాయణ గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు వెళ్ళి కలిసి బాబు జగజ్జీవన్ రావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చెయ్యమని 1977లోనే ప్రతిపాదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఆవేళ జనతా పార్టీలో మిగతా పక్షాలు చరణ్ సింగ్ దీనికి ఒప్పుకోలేదు, చరణ్ సింగ్ గారు దీనికి ఒప్పుకోలేదు, శ్రీనివాస్ గారు ఎన్టీవీ చరణ్ సింగ్ బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు మొదలు భారతీయ జనతా పార్టీ జనసంఘ ఎంపీలు ఇంకా కొంతమంది కలిసి రాష్ట్రపతి మన తెలుగు వారిని సంజీవ్ రెడ్డిని కలిశారు. మరలా ఏమి ప్రధానమంత్రి చేయాలి, సంజీవ్ రెడ్డి ఒప్పుకోలేదు. అయితే 80లో ఆయన నాయకత్వంలో జనతా పార్టీలో జగజ్జీవన్ రావును ప్రధానమంత్రి చేయాలి అని 500 సీట్లు పోటీ చేశారు. కానీ ప్రజలు అంగీకరించలేదు. బాబు జగజ్జీవన్ రావు ప్రధానమంత్రి అవ్వాలంటే జనతా పార్టీకి వెళ్ళి ఓటేమని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తున్నారు. 30 ఎంపీలు లెక్కించారు ప్రజలు. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసింది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ గురించి. కారణం ఏంటంటే దేశంలో నెంబర్ 1 లీడర్లు ఆయన. ఎవరి తర్వాత నేను చెప్పను, ఆమె తర్వాత ఈ తర్వాత అనేది నేను చెప్పను. మన దేశం కష్టకాలంలో ఉంది. ఇందిరాగాంధీ పిలిచి ఆయన్ని కరువు వచ్చింది. కరువు వస్తే ఆహార ధాన్యానికి కొరత వచ్చింది. ఆయన ఆహార మంత్రిగా చేసింది. సాయంత్రం వర్షం పడింది. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే వర్షం పడింది, కరువు పోయింది. అమెరికా వాళ్ళతో మాట్లాడాడు, గోధుమలు భారతదేశాన్ని తెప్పించాడు. కరువు అనేది మటుమాయం చేశాడు జగజ్జీవన్ రావు గారు. ఆ దృష్ట్యా జగజ్జీవన్ రావుని మనం
ఏదో మా ప్యాట్లో నాయకుడని మనం ఎవరు అనుకోవడానికి వీల్లేదు. జగన్మోహన్ రావు భారతదేశానికి నాయకుడు. ఇది భారతీయ జనసంఘం, భారతీయ జనతా పార్టీ గుర్తించింది. ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేయడం, వీళ్ళందరూ కూడా ఘనమైన ఏర్పాట్లు చేయడం, ఈ విషయాలు అందరూ మాట్లాడలేరు కాబట్టి నేను మాట్లాడతాను, అందరికి తెలియదు. ఈ విషయాలు ఆయన ప్రధానమంత్రి కోసం ఎంత గట్టి ప్రయత్నం జరిగిన దేశంలో లేదు, ఎవరికి తెలియదు. ఆ విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.